Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the nature of image formed by a plane mirror. మనం ఈ వీడియోలో ప్లేన్ మిర్రర్ మీద ఎటువంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఆ ఇమేజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంది అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. Now we will start our video. Nature of image formed by a plane mirror. See here, the image formed by a plane mirror has certain unique properties as given flowchart. Here observing the image formed by a plane mirror has a certain unique properties. ఏదైతే ఇమేజ్ అనేది ప్లేన్ మిర్రర్ చేత ఫామ్ అవుతుందో అటువంటి ఇమేజెస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. See here, image formed is laterally inverted. One by one discuss చేద్దాం. Next, distance of the object from the mirror is equals to distance of the image from the mirror. Next one, image formed in virtual and erect. Image formed in virtual and erect. This is the characteristic properties of an image formed by a plane mirror. Now we will discuss one by one. See here, first property of image which is formed by a plane mirror. Image formed is laterally inverted. Means what is mean by laterally inverted? See here, if we see ourselves in the mirror, our left side looks like రైట్ సైడ్ అండ్ వైస్ వర్సా. ఎప్పుడైతే మనము మిర్రర్లో మనం కనుక చూసుకున్నట్టయితే మన లెఫ్ట్ సైడ్ అనేది మిర్రర్లో మనకు రైట్ సైడ్ గాను, రైట్ సైడ్ అనేది మిర్రర్లో లెఫ్ట్ సైడ్ గాను మనకు కనిపిస్తుంది. ఇటువంటి ప్రాపర్టీని మనం ఏమనాలి? లాటరల్ ఇన్వర్టెడ్ అని చెప్పాలి. లాటరల్లీ ఇన్వర్టెడ్ మీన్స్ వాట్ ఇయర్, లెఫ్ట్ అనేది రైట్ సైడ్ గాను, రైట్ అనేది లెఫ్ట్ సైడ్ గాను మనకి ఇక్కడ కనబడుతుంది. ఇమేజ్ అనేది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఇది చూద్దాం మన ఫిగర్లో. See here, observe this figure. This figure indicates lateral inversion of image which is formed by a plane mirror. ప్లేన్ మిర్రర్ ద్వారా వచ్చేటువంటి ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటండి? లాటరల్ ఇన్వర్షన్గా ఉంటుంది. అంటే కుడి ఎడమగాను, ఎడమ కుడిగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. నౌ నెక్స్ట్ వీ విల్ గో టు సెకండ్ ప్రాపర్టీ. See here, I am writing first property here. See here, first property, lateral inversion is nothing but our left looks like right and our right looks like left. ఇటువంటి ప్రాపర్టీని మనం ఏమనాలి? ఇక్కడ లాటరల్ ఇన్వర్షన్ అనాలి. లాటరల్ ఇన్వర్షన్ అనేది ప్లేన్ మిర్రర్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ వన్, డిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్. మనము మిర్రర్ ముందు ఎంత దూరంలోనైతే మనం ఆబ్జెక్ట్ ఉంచుతామో మనకి ఇమేజ్ కూడా అంతే దూరంలో మనకి కనిపిస్తుంది. హియర్ డిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు distance of the image from the mirror. This is the second property of the image which is formed by plane mirror. If you stand in front of a mirror, you will observe that your image and you are at the same distance from the mirror. ఎప్పుడైతే మనము మిర్రర్ ముందు కనుక నిలబడ్డట్టయితే మనము మిర్రర్ నుంచి ఎంత దూరంలో నిలబడ్డామో మన ఇమేజ్ కూడా అంతే దూరంలో మిర్రర్ నుంచి మనకి ఫామ్ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అబ్జర్వ్ దిస్ ఫిగర్, ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. See here, this is the second property of the image which is formed by plane mirror. Now I am writing distance of the object
from mirror is equals to distance of the image from mirror. This is the second property of the image. According to this property, distance of the object from mirror is equal to distance of the image from mirror అని మనం ఇక్కడ చెప్పొచ్చు. Next property, third property of the image, which is formed by plane mirror. Image formed in virtual and erect. See here, what is mean by virtual and erect? Here virtual is nothing but not real. Virtual is nothing but what here? Not real. This is the real image కాదు. వర్చువల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్ని కేవలం మనము ఇక్కడ చూడడం మాత్రమే జరుగుతుంది. దీన్ని మనము స్క్రీన్ మీద ప్లేస్ చేయలేం. అయితే చేయలేం. ఒకవేళ స్క్రీన్ మీద ప్లేస్ చేయగలిగితే అటువంటి దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. కానీ ఇక్కడ మనకు ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడేటువంటి ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ లాగా ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై వర్చువల్ హియర్? అబ్జర్వ్, ద ఇమేజ్ సీన్ ఇన్ ద మిర్రర్ కాంట్ బి ఫార్మ్డ్ ఆన్ ఏ స్క్రీన్ ప్లేస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిర్రర్. ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఇక్కడ కనబడేటువంటి ఇమేజ్ని మనము స్క్రీన్ మీద ఫామ్ చేయలేము. కేవలం మన జస్ట్ చూడడానికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. ఇట్లాంటి ఇమేజ్ అనేది మనకి ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ వర్టికల్ ఓవర్. నెక్స్ట్ ఎరెక్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఎరెక్ట్? జనరల్గా వర్చువల్ ఇమేజ్ అనేది ఎరెక్టెడ్గా ఫామ్ అవుతుంది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. కానీ ఇక్కడ రియల్ ఇమేజ్ అనేది ఇన్వర్స్గా ఫామ్ అవుతుంది, అంటే తలకిందులుగా ఫామ్ అవుతుంది. సి హియర్, అబ్జర్వ్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇమేజ్ హియర్? వర్చువల్ ఇమేజ్ ఆల్మోస్ట్ ఎరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఎరెక్ట్గా అంటే తలకిందులుగా కాదు, నిటారుగా ఎలా ఉందో అలానే ఏర్పడితే దాన్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అని మనము చెప్పడం అయితే జరుగుతుంది. నౌ దిస్ ఈ థర్డ్ పాయింట్ టెల్స్ అబౌట్ వాట్ హియర్. See a third property of image which is formed plane mirror. Image property is virtual image and erect image. What is mean by virtual image? Can't formed on a screen or placed. స్క్రీన్ మీద మనము ఈ ఇమేజ్ని మనము స్క్రీన్ మీద చూపించలేము. జస్ట్ మాత్రం మనము కనిపిస్తుంది కానీ దాన్ని మనము స్క్రీన్ మీద మనము డిస్ప్లే అయితే చేయలేము. దిస్ ఇస్ ద వర్చువల్ ఇమేజ్. ఎరెక్ట్ ఇమేజ్ మీన్స్ నిటారుగా, తలకిందులుగా కాకుండా నిటారుగా అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ వాట్ హియర్? అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్ యాజ్ గివెన్ బిలో ఇన్ ద ఫ్లో చార్ట్. మనం ప్లేన్ మిర్రర్స్ని డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. See here, uses of plane mirror. First one, used as looking glasses. మనం ముఖం చూసుకోవడానికి ఉపయోగించేటువంటి లుకింగ్ గ్లాసెస్లో మనము ప్లేన్ మిర్రర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్లో తయారు చేయడానికి కూడా మనము ప్లేన్ మిర్రర్ని యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్స్లో కూడా మనము ప్లేన్ మిర్రర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్డ్ బై ఆర్కిటెక్ట్స్ టు షో ఫాల్స్ డైమెన్షన్స్. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ కెలిడయోస్కోప్లో కూడా మనం ప్లేన్ మిర్రర్ని యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ హెయిర్ కటింగ్ సెలూన్స్. హియర్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. వన్స్ అగైన్ రిపీటింగ్, యూజెస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. సార్, యూజ్డ్ యాజ్ లుకింగ్ గ్లాసెస్. నెక్స్ట్ to preparation of periscope, used in reflecting periscope. Next used in solar cookers, making solar cookers lo మనం ప్లేన్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్డ్ బై ఆర్కిటెక్ట్స్ టు షో ఫాల్స్ డైమెన్షన్స్. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ కెలిడయోస్కోప్స్. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ సెలూన్స్. దీస్ ఆల్ ఆర్ ద applications of
ప్లేన్ మిర్రర్స్, అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హియర్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్, లుకింగ్ గ్లాసెస్ ప్రిపరేషన్లో, పెరిస్కోప్ తయారీలో, సోలార్ కుక్కర్స్ తయారీలో, కెలిడోస్కోప్ తయారీలో, హెయిర్ కటింగ్ సెలూన్స్లో, ఆర్కిటెక్ట్స్ టు షో ఫాల్స్ డైమెన్షన్స్లో కూడా మనము ఈ ప్లేన్ మిర్రర్ని అయితే ఉపయోగిస్తుంటాం. ప్లేన్ మిర్రర్ని మనము యూజ్ చేస్తుంటాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. నెక్స్ట్ వాట్ ఇయర్ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. సియర్ హిప్పోలైట్ మ్యారీ డావీ ఇన్వెంటెడ్ ద పెరిస్కోప్. హూ ఈజ్ ఇన్వెంటెడ్ పెరిస్కోప్? హిప్పోలైట్ మ్యారీ డావీ ఇన్వెంటెడ్ ద periscope. Now we will discuss what is the construction of periscope. See here construction. Reflecting periscope is a tube which is bent twice at right angles. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామండి, రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్ అనేది ఒక ట్యూబు, ఇది 2 సార్లు ట్వైస్ బెండ్ అవుతుంది ఎట్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ యాంగిల్ 90 degrees ఉండే విధంగా 2 times బెండ్ అవుతుంది. దిస్ ఇస్ ద పెరిస్కోప్. అంతా కూడా పెరిస్కోప్. ఓకేనండి, దిస్ ఇస్ ద పెరిస్కోప్. ఇది ఒక ట్యూబు, ఇది 2 times బెండ్ అయింది. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం మనం, 2 times బెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎట్ ద బెండ్స్ ఆఫ్ ట్యూబ్ ప్లేన్ మిర్రర్స్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ దే మేక్ ఎన్ యాంగిల్ 45 degrees విత్ ఫ్రేమ్ ఆఫ్ ట్యూబ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇలా బెంట్ అయినటువంటి ప్లేస్లో మనం ఏం చేయాలి, 2 ప్లేన్ మిర్రర్స్ని మనం అరేంజ్మెంట్ చేయాలి. 2 ప్లేన్ మిర్రర్స్ని మనము అరేంజ్మెంట్ చేయాలి. దిస్ ఇస్ ద 2 ప్లేన్ మిర్రర్స్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ 2 ప్లేన్ మిర్రర్స్ అనేవి 45 degrees యాంగిల్ ఉండే విధంగా విత్ ద ఫ్రేమ్ ఆఫ్ ట్యూబ్. ఫ్రేమ్ ఆఫ్ ట్యూబ్కి మనకు 45 degrees యాంగిల్ వచ్చే విధంగా మనం ఏం చేయాలండి, దీన్ని మనము ఈ మిర్రర్ని కనుక మనము ఇక్కడ ప్లేస్ చేయాలి, అమర్చాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనం చూడండి మీరు. దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్, దిస్ ఇస్ వాట్ ఇయర్ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్ ఈజ్ ఏ వన్ ట్యూబ్ విచ్ ఈస్ bent twice, means 2 times, okay, in perpendicular. Next we have to place 2 mirrors. 2 mirrors are arranged such that they make an angle of 45 degrees with the frame of tube. ఇక్కడ ఉన్నటువంటి ట్యూబ్తోని 45 degrees చేసే విధంగా మనము ఇక్కడ మిర్రర్స్ని ప్లేస్ చేయాలి. ఓకే, see here, this is the wall. ఓకే, మరి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ పెరిస్కోప్ హియర్? పెరిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తాం మనము అంటే, చూడండి, మనము భూమి లోపల ఉండి కూడా భూమి పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మన ఐ ఉంది. మన ఐ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. మన ఐ ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ మాత్రం ఎక్కడుంది? పైన ఉంది. అంటే మనం భూమి లోపల కూడా ఉండి మనము పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం ఏం చేయొచ్చు, చూడొచ్చు. ఎలా ఉందో చూద్దాం, ఎలా వర్క్ చేస్తుంది. లైట్ రేస్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ హయ్యర్ లెవెల్ ఎంటర్ ద ట్యూబ్ అండ్ ఇట్ అండర్గోస్ రిఫ్లెక్షన్ ట్వైస్ ఎట్ ద 2 మిర్రర్స్ అరేంజ్డ్ ఇన్ ద పెరిస్కోప్. లైట్ రేస్ అనేవి ఆబ్జెక్ట్ నుంచి ఒక హయ్యర్ లెవెల్లో ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. ట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అవి రిఫ్లెక్టింగ్ గురవుతాయి. 2 times రిఫ్లెక్టింగ్ గురవుతాయి. ఎందుకంటే అక్కడ మనం 2 మిర్రర్స్ని మనం ప్లేస్ చేసినాం కాబట్టి ఆ పెరిస్కోప్ లోపల ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేస్ అనేటివి 2 times అవి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫైనల్లీ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సీన్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద పెరిస్కోప్.
అలా 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ పైన ఉండేటువంటి ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనము కింద ఉండి ఈజీగా మనము అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద పెరిస్కోప్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెరిస్కోప్? ఏ పర్సన్ హిడెన్ బిహైండ్ ఏ వాల్ కుడ్ బి ఏబుల్ టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ యూజింగ్ ద పెరిస్కోప్. ఏ పర్సన్ అయినా సరే ఒక వాల్కి అవతల ఉన్నటువంటి పర్సన్ని మనము ఇక్కడ నుండి మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనము భూమి లోపల ఉండి కూడా భూమి పైన ఉండేటువంటి పర్సన్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనము డౌన్లో ఉండి కూడా పైన ఉన్నటువంటి పర్సన్ని మనము పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనము చూడవచ్చు. దిస్ ఈజ్ ద వాట్ ఇయర్? దిస్ ఈజ్ ద పెరిస్కోప్. వాట్ ఇయర్? పెరిస్కోప్. పెరిస్కోప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పెరిస్కోప్ అనేది ఒక ట్యూబ్. అది 2 టైమ్స్ బెండ్ అవుతుంది విత్ ద యాంగిల్ 90 degrees ఆర్ పర్పెండిక్యులర్లో. ఆ పర్పెండిక్యులర్లో ఉన్నటువంటి ప్లేస్ దగ్గర మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ ఒక మిర్రర్ని అమర్చి ఆ మిర్రర్ అనేది ఆ ఫ్రేమ్తోని 45 degrees ఉండే విధంగా 2 ప్లేసెస్లో మిర్రర్ని కనుక మనం అమర్చినామనుకో, అప్పుడు బయట ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ అనేది 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అయిపోయి కింద ఉన్నటువంటి వేరే ఒక కొన దగ్గర ఉన్నటువంటి మన కంటికి ఆ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద మనకి ఏంటండి? దిస్ ఈజ్ ద పెరిస్కోప్. పెరిస్కోప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ లైట్. మనము లైట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనుక మాట్లాడుకున్నట్లయితే, లైట్ ట్రావెల్స్ ఇన్ ఎయిర్ విత్ ఏ స్పీడ్. ఇంకా చెప్పాలంటే లైట్ ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్ అనాలి, నాట్ ఎయిర్. వాక్యూమ్ అంటే పర్ఫెక్ట్. లైట్ ట్రావెల్స్ ఒక లైట్ ప్రాపర్టీ. లైట్ ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్ with a speed (3 into 10 to the power of 8 meter by second). The speed of light 3 into 10 to the power of 8 meter by second, that is equal to 3 into 10 to the power of 5 into 10 to the power of 3 meter by second, that is equal to 3 into 10 to the power of 5 into 10 to the power of 3 meter means 1 kilometer per second, that is equal to 3 into 1 lakh, that is equal to 3 lakhs kilometer per second. లైట్ అనేది వాక్యూమ్ లోపల ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందండి? ఒక సెకండ్కి 3 lakhs kilometers డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది లైట్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ వెలాసిటీ ఇన్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ లోపల లైట్ అంత ఫాస్టెస్ట్గా ఈ ఆబ్జెక్ట్ కూడా ట్రావెల్ చేయలేదు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇయర్? 3 lakhs kilometers per second, or 3 into 10 to the power of 8 meter per second. Here 10 to the power of 3 meters is equal to 1 kilometer. This is the velocity of or speed of light. See here, that's why the sunlight reaches the earth's surface in 8 minutes. సన్లైట్ అనేది ఎర్త్ సర్ఫేస్ని రీచ్ కావడానికి అప్రాక్సిమేట్గా ఎంత టైం తీసుకుంటుందండి? 8 minutes టైము తీసుకుంటుంది. హౌ మచ్ టైం తీసుకుంటుంది? 8 minutes టైం అనేది అప్రాక్సిమేట్గా మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇయర్ పాయింట్. సన్లైట్ reaches the earth surface in 8 minutes. In 8 minutes. Okay, next, speed of light in vacuum 3 into 10 to the power of 8 meters, that is equal to 3 lakhs kilometers approximately per second.
per second. 3 lakhs kilometer per second అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. this topic. Okay, now I will stop here. Remaining topic we will discuss in next video. Okay, thank you.